హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు స్నిగ్ధ టీఎస్ అకాడమీ. తెలంగాణ స్టేట్ డిస్ట్రిక్ట్ కోర్ట్ ఎగ్జామ్లో వచ్చినటువంటి ఇండియన్ జాగ్రఫీ నుంచి వచ్చే మోస్ట్ ఇంపార్టెంట్ బిట్స్ చూద్దాం. సో ఫ్రెండ్స్, లెట్స్ స్టార్ట్ ద క్లాస్. భారతదేశంలోని ప్రధాన నదులలో ఏది డెల్టాను ఏర్పరచదు? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నర్మదా. డెల్టాను ఏర్పరిచినటువంటి నది ఏది అని అంటే నర్మదా. ఈ క్రింది వాటిలో ప్రసిద్ధ సాంబార్ సరస్సు భారతదేశంలో ఈ రాష్ట్రంలో ఉంది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, రాజస్థాన్. రాజస్థాన్ రాష్ట్రం ప్రసిద్ధ సాంబార్ సరస్సు కనుక చూసినట్లయితే ఇది భారతదేశంలోని రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి, ఆల్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రావడం జరుగుతుంది. అయితే సాంబార్ సరస్సు కనుక చూసినట్లయితే మన ఇండియాలో రాజస్థాన్ రాష్ట్రంలో కలదు. గంగా అనేది క్రింది వాటిలో ఏ నదుల సంగమం ఫలితంగా ఏర్పడింది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, దేవప్రయాగ్ వద్ద భాగీరథి మరియు అలకనంద. వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. అయితే గంగా నదిని జాతీయ నదిగా ప్రకటించడం జరిగింది. అయితే ఇది దేవప్రయాగ్ వద్ద భాగీరథి మరియు అలకనంద నదుల సంగమం ఫలితంగా ఏర్పడింది. జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 3 మాత్రమే. జాబితా 1లో ఉపనది, జాబితా 2లో నదులు. అయితే ఉపనదికి నది ఏది అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, 3 మాత్రమే అని చెప్పేసి ఇవ్వడం అయింది. మానస్, బ్రహ్మపుత్ర. ఇదండి మానస్, బ్రహ్మపుత్ర. మానస్ ఉపనదికి నది బ్రహ్మపుత్ర. నెక్స్ట్ జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1లో సరస్సులు, జాబితా 2లో రాష్ట్రాలు. అయితే జాబితా 1లో సరస్సులు కనుక చూసినట్లయితే, జాబితా 2లో రాష్ట్రాలు కనుక చూసినట్లయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి, 4312. లోక్టాక్, మణిపూర్. లోక్టాక్ కనుక చూసినట్లయితే మణిపూర్. పులికాచ్, తమిళనాడు. లోనార్, మహారాష్ట్ర. ఉలార్, జమ్మూ కాశ్మీర్. ఇవి సరస్సులు అండి. లోక్టాక్, పులికాచ్, లోనార్, ఉలార్ ఇవి సరస్సులు. ఇవి వాటికి సంబంధించినటువంటి రాష్ట్రాలు. లోక్టాక్ సరస్సు కనుక చూసినట్లయితే ఇది మణిపూర్ రాష్ట్రంలో కలదు. పులికాట్ తమిళనాడులో. నెక్స్ట్ లోనార్ మహారాష్ట్రలో. నెక్స్ట్ ఉలార్ సరస్సు కనుక చూసినట్లయితే ఇది జమ్మూ కాశ్మీర్లో కలదు. ఈ క్రింది వాటిలో ఉత్తరం నుండి దక్షిణానికి నదుల సరైన క్రమము ఏది? ఆన్సర్ ఆప్షన్ ఏ అండి, ఉత్తరం నుండి దక్షిణానికి గల నదుల సరైన క్రమం ఏదంటే దామోదర్, బ్రహ్మణి, మహానది, తుంగభద్ర. ఎక్కడెక్కడండి? దామోదరు, బ్రాహ్మణి, మహానది, తుంగభద్ర. దామోదరు, బ్రాహ్మణి, మహానది, తుంగభద్ర. నెక్స్ట్ క్వశ్చన్, జాబితా 1ని జాబితా 2తో సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1లో నదులు, జాబితా 2లో ఉపనదులు. అయితే జాబితా 1లో కృష్ణ, బ్రహ్మపుత్ర, గోదావరి, యమున. జాబితా 2లో వాటి యొక్క నదులకు సంబంధించి ఉపనదులు ఏంటి అని అంటే చంబల్, ఇంద్రావతి, తీస్తా, భీమా. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, 4321. అంటే ఇక్కడ కృష్ణ వచ్చేసి ఇక్కడ భీమా. కృష్ణ నదికి వాటి యొక్క ఉపనది ఏది అంటే భీమా. నెక్స్ట్ బ్రహ్మపుత్ర, తీస్తా, గోదావరి, ఇంద్రావతి, యమున, చంబల్. యమున చూసినట్లయితే చంబల్ అండి ఉపనది. యమునా నదికి చంబల్ ఉపనది, గోదావరి నదికి ఉపనది ఇంద్రావతి, బ్రహ్మపుత్ర నదికి ఉపనది తీస్తా, కృష్ణా నదికి ఉపనది భీమా. ఈ క్రింది వాటిలో బ్రహ్మపుత్ర నది యొక్క ఉపనదులను పశ్చిమం నుండి తూర్పున వరకు అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ బి అండి, 4312. అంటే ఇక్కడ 4312. తీస్తా, సుబనసిరి, లోహిత్, దిబాంగ్. తీస్తా, సుబనసిరి, లోహిత్, దిబాంగ్.
ఇవి ఇచ్చినటువంటి కోడ్ను ఉపయోగించి సరైన సమాధానంగా ఎంచుకోబడింది. నెక్స్ట్ క్వశ్చన్, కింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1, జాబితా 2, నది, ఉపనది. నదులకు ఉపనదులు ఏంటి అని అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ బి అండి. గంగా నదికి ఉపనది ఏంటి అని అంటే ఇక్కడ గంగా నదికి ఉపనది కనుక చూసినట్లయితే ఇక్కడ గోమతి కోసి. ఏదండి? గోమతి కోసి. నెక్స్ట్ సింధు నదికి చీనా మరియు సట్లెజ్. నెక్స్ట్ యమున చంబల్ కేస్. నెక్స్ట్ గోదావరి ఇంద్రావతి. వైగంగా మరియు ఇంద్రావతి. గోదావరికి వైగంగా మరియు ఇంద్రావతి. యమునకు చంబల్ కేస్. సింధుకు చినాబ్ సట్లెజ్. గంగా గోమతి కోసి. నెక్స్ట్ క్వశ్చన్, ఇక్కడ జాబితా 1, జాబితా 2 అండి నదులు, ఉపనదులు. అయితే జాబితా 1లో నదులు కనుక చూసినట్లయితే బ్రహ్మపుత్ర, కృష్ణ, నర్మదా, కావేరి. ఉపనదులు మూసి, తవా, భవాని, డికోస్. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 4, 1, 2, 3. బ్రహ్మపుత్ర డికోస్. బ్రహ్మపుత్ర వచ్చేసి డికోస్. కృష్ణ మూసి, నర్మదా తవా. నెక్స్ట్ కావేరి వచ్చేసి భవాని. బ్రహ్మపుత్ర కనుక చూసినట్లయితే డికోస్ అండి. బ్రహ్మపుత్ర. కృష్ణ వచ్చేసి ఇక్కడ మూసి, నర్మదా భవాని. నర్మదా వచ్చేసి ఇక్కడ తవా. నెక్స్ట్ కావేరి భవాని. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1లో పట్టణాలు, జాబితా 2లో నదులు. ఏ నదులు ఏ పట్టణాలలో కలవో చూద్దామండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి. నాందేడ్ పట్టణంలో గోదావరి నది కలదు. ఇక్కడండి నాందేడ్ పట్టణంలో గోదావరి నది. నెక్స్ట్ నెల్లూరులో పెన్నేరు. నెక్స్ట్ హోస్పేట్లో తుంగభద్ర. నెక్స్ట్ హైదరాబాద్లో మూసి. హైదరాబాద్లో ఏదండి? మూసి నది హైదరాబాద్లో కలదు. నెక్స్ట్ హోస్పేట్ తుంగభద్ర. నెల్లూరులో పెన్నేరు కలదు. నెక్స్ట్ నాందేడు కనుక చూసినట్లయితే గోదావరి కలదు. నెక్స్ట్ క్వశ్చన్, బ్రహ్మపుత్ర నది యొక్క ఈ క్రింది ఉపనదులను పరిగణించండి. అంటే ఇక్కడ ఇచ్చిన వాటిలో లోహిత్, తిస్టా, సుబర్ణసిరి, సింకోస్. అయితే పై ఉపనదులను పడమర నుంచి తూర్పుకు అమర్చడం జరిగిందండి. అయితే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. 2, 3, 4, 1. అంటే ఫస్ట్ వన్ వచ్చేసి తిస్టా, సుబర్ణసిరి, నెక్స్ట్ సింకోస్, నెక్స్ట్ లోహిత్. నెక్స్ట్ ఈ క్రింది వాటిని సరిపోల్చండి. అంటే ఇక్కడ జాబితా 1 సరస్సులు, జాబితా 2 రకాలు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ ఏ అండి. 2, 4, 1, 3. అంటే అష్టముడి కాయలు. ఏంటి అండి? అష్టముడి కాయలు. ఇవి లాగోస్లో కలవు. నెక్స్ట్ హిమాయత్ సాగర్ కృత్రిమ తీపి నీరు. దాల్ సరస్సు అవశేషము తీపి నీరు. నెక్స్ట్ సోంగో సరస్సు, ఇది 3 గ్లేసియల్. అష్టముడి కాయలు కనుక చూసినట్లయితే లాగోస్. నెక్స్ట్ హిమాయత్ సాగర్ కృత్రిమ తీపి నీరు. తాల్ సరస్సు అవశేషం తీపి నీరు. నెక్స్ట్ సోంగో సరస్సు, ఇది గ్లేసియల్ అండి. ఏదండి? గ్లేసియల్. ఇవి సరస్సులు, వాటి యొక్క రకాలు. అంటే అష్టముడి కాయలు సరస్సు కనుక చూసినట్లయితే ఇది ఏ రకానికి చెందిందంటే లాగోస్ రకానికి చెందింది. హిమాయత్ సాగర్ సరస్సు ఇది కృత్రిమ తీపి నీరు రకానికి చెందింది. తాల్ సరస్సు ఇది అవశేషము, దీని యొక్క అవశేషం ఏంటంటే తీపి నీరుకు చెందింది. నెక్స్ట్ సోంగో సరస్సు ఇది గ్లేసియల్ రకానికి చెందింది. ఈ క్రింది వాటిలో బీబీ పంత్ సాగర్ రిజర్వ్ ఏ నదిపై ఉంది? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇది ఎగ్జామ్లో రావడం జరుగుతుంది. అయితే బీబీ పంత్ సాగర్ రిజర్వ్ కనుక చూసినట్లయితే ఇది ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఏ బేత్వా, బి గగరా, సి కోసి, డి రిహాండ్.
ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, రిహాండ్. బీబీ పన్సాగర్ రిజర్వ్ కనుక చూసినట్లయితే ఇది రిహాండ్ నదిపై కలదు. లూని నది పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి క్రింది వాటిలో దేనికి ప్రవహిస్తుంది? ఏదండి లూని నది? ఇది పుష్కర్ సమీపంలో ప్రవహించి పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి దేనిలోకి ప్రవేశిస్తుంది అంటే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ ఏ అండి, రాన్ ఆఫ్ కచ్. ఎక్కడండి లూని నది? లూని నది పుష్కర్ సమీపంలో పుష్కర్ సమీపంలో ఉద్భవించి తదుపరి దేనిలోకి ప్రవేశిస్తుంది అంటే రాన్ ఆఫ్ కచ్లోకి ప్రవేశిస్తుంది. ఏ నది అండి? లూని నది. ఈ క్రింది వాటిలో ఏది అరేబియా సముద్రంలో ప్రవహిస్తుంది? ఆన్సర్ ఆప్షన్ డి అండి, నర్మదా. అరేబియా సముద్రం వెరీ వెరీ మోస్ట్ పాపులర్ అండి. అది దానిలో ప్రవహించేది ఏది అని అంటే నర్మదా నది. అరేబియా సముద్రంలో ప్రవహించే నది నర్మదా. భారతదేశంలోని క్రింది సరస్సులో అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉన్నట్టు సరస్సు? వెరీ వెరీ ఇంపార్టెంట్ బిట్ అండి. ఇందాకటి క్లాస్లో కూడా మనం అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉన్నటువంటి సరస్సు ఏదని చెప్పేసి చెప్పడం జరిగింది. అయితే ఆన్సర్ వచ్చేసి ఇక్కడ ఆప్షన్ డి అండి, సాంబార్ సరస్సు. ఈ సాంబార్ సరస్సు కనుక చూసినట్లయితే ఇది అత్యధిక నీటి లవణీయతను కలిగి ఉంటుంది. ఈ క్రింది వాటిలో నికోబార్ దీవుల నుండి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ని ఈ క్రింది విధంగా పిలుస్తారు? ఆన్సర్ ఆప్షన్ బి అండి, 10 degrees ఛానల్. నికోబార్ దీవుల నుండి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ని 10 degrees ఛానల్ అని పిలుస్తారు. ఏదండి? నికోబార్ దీవుల నుండి అండమాన్ దీవిని వేరు చేసే ఛానల్ని 10 degrees ఛానల్ అని పిలుస్తారు. ఈ క్రింది వాటిని సరిపోల్చండి. ఇక్కడ జాబితా 1లో నదులు, జాబితా 2లో మూలాలు. సో ఇక్కడ కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి, 2143. గంగా, త్రయంబకేశ్వర్, మహాబలేశ్వర్, సోస్ నది మహాబలేశ్వర్, గోదావరి గౌముఖ్, నెక్స్ట్ కృష్ణ అమర్కంటక్. సో గంగా నది వచ్చేసి దాని యొక్క మూలం త్రయంబకేశ్వర్, సోస్ నది యొక్క మూలం మహాబలేశ్వర్, గోదావరి నది యొక్క మూలం గోముఖ్, కృష్ణా నది అమర్కంటక్. తూర్పుకు ప్రవహించే నది వ్యవస్థలకు భారతదేశంలో డెల్టాలు సర్వసాధారణం. ఎప్పుడండి? తూర్పున ప్రవహించే నదులు కనుక చూసినట్లయితే వాటికి డెల్టాలు అనేవి సర్వసాధారణం. అయితే ఇవి పశ్చిమ తీరంలో దాదాపుగా లేవు. పశ్చిమాన ప్రవహించే నదులకు ఈ రకమైన నది వ్యవస్థ లేకపోవటం గల కారణాన్ని క్రింది వాటిలో గుర్తించండి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి ఏంటంటే తక్కువ నీటి పరిమాణం మరియు తక్కువ బురదను కలిగి ఉండడం. ఏంటి అండి? తక్కువ నీటి పరిమాణం మరియు తక్కువ బురదను కలిగి ఉండడం ఏంటి అని అంటే ఇది తూర్పు ప్రవహించే నది వ్యవస్థలకు పశ్చిమను ప్రవహించే నదులకు ఈ రకమైన నది వ్యవస్థ లేకపోవటం గల కారణంగా చెప్పవచ్చును. సో ఫ్రెండ్స్, ఇది రోజుకు సంబంధించినటువంటి క్లాస్. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.